గుత్తి వంకాయ కూర మార్వలెస్ శభాష్. అరుణ ఇక్కడున్న కూరలన్నీ తీసేయమను, ఇది ఒకటిచ్చా. ఈ కూర అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా? 3 పూట్ల తినమన్నా తింటాను. నాకన్నా మీకు ఇష్టమైనవి లోకల్లో ఉన్నాయన్నమాట. అయితే ప్రమాదమే. ఏమిటి అలా అయిపోయారు? ఇదే పాకం, ఇదే వంటకం. ఏ లోకంలోనూ ఏ దేవతో ప్రసాదిస్తే ఆరగించినట్టు అనుకుంది. అరుణ, ఈ కూర ఎవరు వండారో కానీ వాళ్ళు ఏది అడిగినా ఇచ్చేయచ్చు. రాణి ఇలారా. రాణి వండింది. రాణి, ఇవాళ అశోక్ నువ్వు ఏది అడిగితే ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడుగు రాణి. రాత్రికి కొంగు పట్టమన్నట. వెంటనే అడిగి. భయమెందుకు? ఏం కావాలి? ప్రతిభిక్ష. కరెక్ట్, అడగవలసిందే అడిగాం. అశోక్, పాపం రాణి ఎలా కూలిపోతుందో చూడండి. ఆమె భర్త ఎక్కడున్నాడో కొంచెం వెతికి పెట్టకూడదు? బాగుంది. తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవడంలో నేనేమన్నా స్పెషలిస్టా? అందులో సందేహం లేదు. నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచెప్పలా? ఏడ్చినట్టుంది. అప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు కనుక తీసుకొచ్చి అప్పచెప్పాను. ఆమె భర్త ఎక్కడున్నాడో ఏమో, అంచనా వేసినా అంతు చుట్టాడో లేదో. ఇదిగో ఇతనే నా భర్త అమ్మాయిని చెప్పమను, తీసుకొచ్చి అప్పచెప్తాను. ఏమిటి అశోక్, మీరే నిరుత్సాహపరిస్తే ఎలా? రాణి, వారు హాస్యం ఆడుతున్నారు కానీ నువ్వేం భయపడకు. ఎంత డబ్బు ఖర్చైనా సరే నీ భర్తను వెతికించి నీకు అప్పగిస్తాను. స్వామి, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఆ కూర రుచి చూడగానే ఆయన అదోలా అయిపోయారు. అలవాట్లు ఆకారం చూస్తే వారేననిపిస్తుంది. మాటలు చేష్టలు చూస్తే వారు కాదేమోననిపిస్తుంది. నేనెలా తేల్చుకునేది? నాకేమిటి దారి? పిచ్చిదానా, ఈ మాత్రం అయిపోతావి? ఏ నాటికి చెరగని గుర్తు నువ్వేగా వేశావు. మర్చిపోయావా? వెళ్ళి ఆ పచ్చబొట్టు చూస్తే తేలిపోతుందిగా. మీరు పొరపాటు పడుతున్నారు. కళ్ళారా చూసింది పొరపాట. అన్నం పెట్టిన వాళ్ళనే వెన్నులో పొడిచేదానికి నువ్వు కింద ఇంటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గుడు వాడు. ఇద్దరే తోడుదొంగ. ఆపండి, నన్ను అంటారండి. వారిని వెనకండి. వారు ఏ పాపం ఎరగరు. ఆహాహా, పట్టుకున్న పిల్లల వెనకేసుకొస్తున్నావే. ఏమిటి మీ సంబంధం? వాడు నీకేమవుతాడు? అది మీకు చెప్పవలసిన అవసరం లేదు. అట్లా ఉంది. ఏమిటి చేశారు అర్ధరాత్రి వేళ హడావుడి? ఏమంత అవసరం వచ్చింది? అవసరం వచ్చింది కాబట్టి త్వరగా రా చెప్తాను. ఆ వెళ్తుంది ఎవరో తెలుసా? రాణి. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అశోక్ గదిలోని. ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తానన్నావే, ఆ ప్రియుడు పని మనిషితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడు. నీకు అశోక్ అంటే గిట్టదు గనక అపనిందలు వేస్తున్నావు. అపనిందలు కాదరునా, నా కళ్ళారా చూశాను. నేను కళ్ళారా చూసేదాకా ఏది నమ్మను. నువ్వింత అమాయకురాలు కాబట్టే వాడు ఆటలు అలా సాగుతున్నాయి. పెళ్లి కాకముందే నీ ఇంట్లోనే ఇలా ప్రవర్తిస్తున్నవాడు పెళ్ళైన తర్వాత నిన్ను ఎంత క్షోభ పెడతాడో ఆలోచించు. అరుణ,
అశోక్ నమ్మొద్దు, వాడు మేకవన్నే పులి. ఎవరు ఎటువంటి వాళ్ళు నాకు బాగా తెలుసు శేఖర్. బాబు, నువ్వన్న మాట నిజం. వారు మీ నాన్నేనా? మీ నాన్నే. ఆ పచ్చబొట్టు చెరిగిపోలేదు బాబు, చెరిగిపోలేదు. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. పండిన చేలు పసుపు పచ్చ, పండిన చేలు పసుపు పచ్చ, నా నిండు మమతలు మెండు సొగసులు లేత పచ్చ, మెడలో పతకం చిలక పచ్చ, మన మేలిమి గురుతి వలపుల పచ్చ, పచ్చబొట్టు చెరిగిపోదులే. నూరేళ్ల వెలుగు నుదుటి బొట్టు, నూరేళ్ల వెలుగు నుదుటి బొట్టు, ఇది నోచిన నోములు పూచిన రోజున పెళ్లి బొట్టు, కట్టెను నీ చేయి తాళి బొట్టు, అది కలకాల కాంతుల కలిమి చెట్టు, పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. అయితే నే విన్నదంతా నిజమేనన్నమాట. ఏమండి? అశోక్, అశోక్, ఓబయ్య, ఓబయ్య తాత! ఏమండి? ఓబయ్య, ఓబయ్య, ఓబయ్య తాత! ఓబయ్య తాత, పైకి వచ్చి పడిపోయారు. సాయం పట్టిన లోపలికి తీసుకెళ్తాం. ఆగక్కడే. సుబ్బయ్య తాత, ఇంకొక క్షణం ఆవిడ ఇంట్లో ఉండటానికి వీలేదు. తక్షణం అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పు.